దేవుడైన యెహోవా యొక్క మందిరమునకు అని అనొచ్చు కదా. ఏమన్నాడు? సైన్యములకు అధిపతివగు యెహోవా. డైరెక్ట్ గా షిలోహు నందున్న యెహోవా మందిరం అని చెప్పొచ్చు కదా. ఆ మాట ఎందుకు అన్నాడమ్మా? ఏ మాట? సైన్యములకు అధిపతివగు యెహోవా. పరిశుద్ధ గ్రంథములో ఈ మాట 300 సార్లు వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథములో ఈ మాట, ఏ మాట? సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న మాట మొదటిసారి రాయబడింది ఇక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు అంతకుముందు ఎన్నడూ రాయించినట్టుగా ఇక్కడ రాయిస్తే ఏదో ఉద్దేశంతో రాయించుంటారు కదా. మరి ఎందుకనగా దేవునికి ఒక సైన్యము కలదు. ఆ సైన్యమునకు ఆయన సైన్యాధ్యక్షుడు, సైన్యములకు అధిపతి. ఆ సైన్యమును ఆయా రీతిగా ఆయా కాలములలో ఆయన వాడుకుంటాడు. ఆ సైన్యము ఆత్మ సంబంధమైన సైన్యము, భూ సంబంధమైన సైన్యము. సమస్త దూతలారా యెహోవా సైన్యములారంటే ఆకాశ సంబంధమైన సైన్యం. తీయండి వాక్య తీయండి. 103వ కీర్తన 20:21. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, అదేగా ఆయన సైన్యములారా, బలశూరులారా, యెహోవా దూతలారా, ఓ స్పిరిచువల్ బీయింగ్స్, ఆత్మ సంబంధమైన జీవులారా, నీకు శరీరము లేదు. దేవుని యొక్క సైన్యములో, దేవుని యొక్క యుద్ధములో, దేవుని యొక్క కార్యకలాపాలలో, మానవునితో దేవుడు వ్యవహరించే కార్యకలాపాలలో ప్రియులారా, దేవునికి ఒక ఆకాశ సైన్యము కలదు. ఏంటో సైన్యము? దేవదూతలమ్మా, దూతలమ్మా. చాలా మంచి థియోలాజికల్ మాట ఉంది. గాడ్ సెండ్స్ హిస్ ఏంజల్స్ ఆన్ హిస్ ఎరాండ్. ERRAND. దేవుడిచ్చిన గొప్ప దైవిక ఆజ్ఞ మీద దేవదూతలకు నువ్వు వెళ్ళు వినుకోండి, వెళ్ళు అక్కడ పనిచేయి. అమెరికా వెళ్ళి, ఇక్కడ ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళు, దేవదూతను వెళ్ళు, అటు వెళ్ళు, అక్కడ హెల్ప్ చేయి. అనేక అక్కడ నా సేవకుడు చంపే వీళ్ళు అక్కడ వాళ్ళకి కనిపించక్కడ. నార్త్ ఇండియాలో నా సేవకులు కనిపించు. దేవదూతల ప్రత్యక్షము కొన్నిసార్లు సైన్యంలాగా దేవునికి వెళ్ళింది. ఆ సైన్యమునకు ఆయన సైన్యాధ్యక్షుడు.